తల్లి తండ్రి కన్న కూతురి కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నటువంటి వీడియో చూసిన తర్వాత నాకు ఒక ఎంత బాధ అయితే వేసింది. అరే తిప్పి కొడితే 20 ఏళ్ళు కూడా ఉండవు. ఆ విధంగా చదివిస్తున్నటువంటి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి చేసినటువంటి పనికి ఆ కుటుంబం అంతా తల్లడిల్లిపోయి చివరాఖరికి ఆమె కాళ్ళ మీద తల్లిదండ్రులు పడి మేము చెప్పినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని చదువుకో, పెళ్లి కూడా కాదు చదువుకో అని చెప్పినందుకు వాళ్ళని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయినట్టు తమిళనాడులోని తిరుపతిలో జరిగినటువంటి సంఘటన. సో ఈ సంఘటన నిన్న మొన్న జరిగిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నమాట. ఈ అమ్మాయి పేరు అదే ప్రాంతానికి సంబంధించి అతను వచ్చేసి ఏదో సౌండ్ ఇది ఉంటది కదా, అంటే మన డీజే బాక్స్ లాగా ఉంటాయి కదా, ఈ సౌండ్ సిస్టమ్ ఆపరేటర్. వీళ్ళిద్దరూ 3 years గా ప్రేమించు, గొప్ప ప్రేమ, 3 ఏళ్ళుగా ప్రేమించు. సో ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసిందన్న. అమ్మాయి ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు అమ్మాయి ఇది పద్ధతి, బుద్ధిగా చదువు, మంచి వ్యక్తి, ఉద్యోగం ఉన్నటువంటి పెళ్లి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ వ్యక్తి పేరు వచ్చేసి ఆ సౌండ్ అయితే చేసేటటువంటి వ్యక్తి పేరు వచ్చేసి పెరుమాళ్ అన్న. అయితే ఏంటంటే ఇలా చెప్పడంతో ఆ అమ్మాయి అబ్బాయి కలిసిపోయి దగ్గరలో ఉన్నటువంటి ఒక టెంపుల్ దగ్గరికి లవ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకోవడంతో ఈ విషయం చేసుకోవడంతో పాటు అక్కడ నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఏమనంటే, సో మేమిద్దరు ఇలా పెళ్లి చేసుకున్నాం, మేమిద్దరు మేజర్స్ కాబట్టి ఇప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. వాళ్ళు వచ్చేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పోలీసులు కూడా రంగప్రవేశం. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే చివరాఖరికి ఆ పోలీసులు కూడా ఎమోషనల్ అయినట్టు. ఎందుకంటే ఆ తల్లి తండ్రి పడినటువంటి బాధను చూసి ఎంత దారుణం అంటే చిన్నప్పటి నుంచి కని పెంచి చదివించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఎవడో ఒక పోరంబోకి ఎదవని దిక్కు మొక్కు లేని సన్న నేను పెళ్లి చేసుకుంటానంటే ఏ తల్లిదండ్రులకైనా కడుపు వీడు చూస్తాడా చూడ్డా, ఏం చేస్తావు, ఎలా ఉంటావు, వీడికంటూ భవిష్యత్తు, వీడికి ఎవరి వ్యసనాలు ఏంది కదా, ఇది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి. అయితే ఏంటంటే ఇక్కడ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకో సామాన్యంగా ఈ చదివేటటువంటి రోజుల్లో ఆ అట్రాక్షన్ కు గురైపోయి చేసుకో, దీని వల్ల వచ్చేటువంటి నష్టాలని. ఎందుకంటే పెళ్లి చేసుకునేటువంటి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు బాగుంటది అనమాట. ఆ తర్వాత సిచ్యువేషన్ క్లియర్ గా కనబడతా ఉంటుంది. ఒక మోజ్ అనేది కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోద్ది అనమాట. తగ్గిన రోజు నొప్పి తెలుస్తుంది. ఎందుకంటే మనం సమాజంలో చూస్తే సర్వేల ప్రకారం 100 పెళ్లిళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే 95% ఏబో అన్ని కూడా కొలాప్స్ అయిపోయి బ్రేకప్ అయినాయి. లేదంటే కనుక అవి కుటుంబాలు సర్వనాశనం అయిపోయి. ఎందుకంటే ఆ పిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్లోడిని కనిసిన తర్వాత వాడు వదిలేస్తాడు, రోడ్డు మీద తాగుబోతూ అవుతాడు, వాడికి చెప్పేవాడు ఉండడు, వాడిని కనీసం పట్టించుకునేవాడు ఉండడు, వాడి ఇష్టాచారం, వాడు సంపాదిస్తాడు, లేకపోతే 10 మందితో తిరుగుతాడు, లేదంటే ఇంకో ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. లవ్ మ్యారేజ్ అనేది అది ఒక అట్రాక్షన్ తో చేసుకుంటారు. గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, కొంతకాలమే బాగుంటుంది, ఆ తర్వాత ఏం బాగోదు. ఆరెంజ్ అనే సినిమా ఉంటుంది, అది గ్రౌండ్ రియాలిటీ, నిజమే. కొంతకాలం తర్వాత ఏం బాగోడు, సావదు. సో ఇది తెలియకుండా పెళ్లి చేసుకుంటే మోజులో పడితే కనుక సిచ్యువేషన్ డిఫరెంట్. ఇంకోటి చెప్తే, ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఒక కొంతకాలం కలిసి ఉండండి, ఒక 6 నెలలు కలిసి ఉండండి, మీరే విడిపోతారు. లవ్ మ్యారేజ్ దా కూడా బోరన్న. ఎందుకంటే మీరు దూరంగా ఉంటారు, అమ్మాయి దూరంగా ఉంటారు. సో మీరు జస్ట్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, లేదంటే ఎప్పుడైనా కలుస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనకేం ఏం తెలియదు అనమాట. కానీ ఎప్పుడైతే ఒక 2 మనసులు ఒకే చోట ఉంటే కనుక భేదాభిప్రాయాలు అనేది కొంతకాలంకి గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి, విద్వేషాలు స్టార్ట్ అవుతాయి, ఒకరి మాట ఒకళ్ళొక పని చేయాలంటే ఇంకో పని చేయలేరు. సో ఇది సర్వసాధారణం మన అందరిలో జరిగేటటువంటి పంచాయతీ. వైఫ్ వచ్చేసి ఏదో కొనమంటది, హస్బెండ్ కొన అంటాడు, చిన్న గొడవ చిలికి జడివాణ అయిపోతుంది, నువ్వు ఇది కూడా కొనలేమని చెప్పేసి రోడ్డు ఎక్కింది. సో దీంతో ఏమవుతుంది, చిలికి జడివాణిగా మారిపోతుంది, యుద్ధం స్టార్ట్ అవుతుంది, కొంపలు కూడా గులిపోతా ఉన్నాయి. అరేంజ్ మ్యారేజ్ చేస్తేనే మన దేశంలో ఈ రోజున ఏదైతే డివోర్స్ రేట్ ఉందో పీక్ లెవెల్కి చేరుతా ఉంది. అలాంటిది లవ్ మ్యారేజ్ ఎంత దరిద్రంగా ఉందో తెలుసా, లైఫ్ స్పాయిల్. ఎందుకు లవ్ మ్యారేజ్ కంటే కూడా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే, అట్లీస్ట్ ఒక ఇష్యూ వస్తే కనుక సాల్వ్ చేయడానికి తల్లిదండ్రులు రంగంలో దిగి సముదాయిస్తారు, ప్యాంపర్ చేస్తారు, ఆ అబ్బాయి తరపున మాట్లాడతారు, ఆ అమ్మాయి తరపున మాట్లాడతారు, ఇద్దరు ఎలా కలిసి ఉండాలని చూస్తారు, ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అలాగే ఒక మెచ్యూరిటీని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిచ్చులు పెట్టేటటువంటి ప్రయత్నాలు జరగవంటే జరుగుతాయి. 100 పెళ్లిళ్లలో అరేంజ్ మ్యారేజ్ ఒక 20 ఇలా కొలాప్స్ అయిపోతే ఒక 80 వరకు నిలుస్తున్నాయి, లేదు ఒక 30 పోయినా 70 వరకు నిలుస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్ ఒకటి ఉంటుంది, ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అటుపక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఇటుపక్క ఫ్యామిలీ మెంబర్స్. ఒకవేళ ఆ అమ్మాయి మీద ఆ అబ్బాయి ఆధిపత్యం చేస్తే కనుక ఎవరైతే అమ్మాయి తరపులు ఉన్నారో వాళ్ళ అమ్మాయికి అండగా నిలబడరు, ఒక మోటివేషన్ ఇస్తారు. అలాగే అబ్బాయి తరపున కూడా అమ్మాయి తరపులు ఏదైనా చేస్తే కనుక అబ్బాయి తరపున నిలబడతారు, గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటారో ఇదేమీ ఉండదు. జస్ట్ ఏంటంటే నువ్వు వాడు చెప్తున్నా కదా,
కొంతకాలానికి మోజు తీరిపోయిన తర్వాత మీ మీద వాడు రంకిలేస్తాడు, ఇష్టం వచ్చినట్టు కొడతాడు, తాగుతాడు, తందనాలు ఆడతాడు, నువ్వు కాదని ఇంకో దాన్ని ఇష్టపడితే దాంతో పోతాడు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా. ఇక్కడ అబ్బాయిలకి పెద్ద ఫరక్ పడినా పడకపోయినా మీరు ఎదిరించేది మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం పొరుగు రోడ్డున ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వచ్చేసి ఇక్కడ నడిచే కథ ఏంటంటే అప్పర్ బాగా డబ్బున్నటువంటి కుటుంబాలు కావచ్చు, వాటిలో ఇది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు దీన్ని ఇష్యూగా చూడరు. ఎందుకంటే పోతే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, పెళ్లి చేసుకున్నారు, నచ్చిన వాళ్ళతో ఉండవు, లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్. సో అది కొంచెం పోర్స్గా కనిపిస్తుంది, చూడడానికి కూడా చెప్పుకోవడానికి కూడా గొప్పగా ఉంటుంది. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వేరే బాయ్ ఫ్రెండ్స్ మారుస్తారు. సో అది సమాజానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా వాళ్ళకి, సెలబ్రిటీలకి, బిజినెస్ మ్యాన్లకి అంతా కూడా వర్కౌట్ అవుతుంది. కానీ నార్మల్ పీపుల్కి, సామాన్యులకి వర్కౌట్ కావు. 60 సంవత్సరాల తర్వాత ఎవరినైనా ఒక లవ్ మ్యారేజ్ లాంటిది చేసుకుంటే కనుక ఆమె మీద దుమ్మెత్తి పోస్తారు, లేదంటే ఆయన మీద దుమ్ముతారు. 50 సంవత్సరాలకి ఎవరికైనా లివింగ్ రిలేషన్లు ఉంటే, అంటే భార్య లేకపోతే లివింగ్ రిలేషన్లు ఉంటే కనుక అసలుగా అది ఒక ఎలాంటి కొంప అంటే బ్రోతల కొంపలా చూస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బేసిక్ ఏంటంటే ఎక్కడైతే డబ్బు ఉండదో అక్కడ ఆటోమేటిక్ ఏంటంటే గౌరవాలు వచ్చేస్తాయి అనమాట, ఆత్మాభిమానాలు అలా 100 రకాలు వచ్చేస్తాయి అనమాట ఈ పెళ్ళిళ్ళ విషయం. సో ఒక మగవాడు ఇంటికి ఒక ఆడపిల్ల వెళ్ళిందంటే కనుక అక్కడ కుటుంబం గట్టిగానే ఉండొచ్చు, చెప్పుకోవచ్చు, ఏంద్రా మావాడు మగవాడు, సో ఒక ఆడపిల్లని తీసుకొచ్చినాడు అని చెప్పి చెప్పుకుంటారు. కానీ ఒక ఆడపిల్ల ఇంటి దగ్గర జరిగేటటువంటి విధ్వంసం అంతా సూటిపోట్లు మాట్లాడతారు, తల్లి తండ్రి పెంపకం సరిగ్గా లేదంటారు, ఆ అమ్మాయి వ్యవహారం సరిగ్గా లేదు. సో అలాగే ఆమెకు చెల్లెళ్ళు అక్కలు కానీ ఉంటే కనుక వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అంటారు. ఒకవేళ వాళ్ళ అక్కలకి చెల్లెలకి పెళ్ళిళ్ళు కాకపోతే కనుక ఈ అమ్మాయి వెళ్ళిపోవడం కారణంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉంటాయి. 1 కాదు 2 కాదు, వాళ్ళని సమాజంలో వెలివేసినటువంటి వ్యక్తులుగా చూస్తారు. ఒక ఆడపిల్ల గుమ్మం దాటి వెళ్ళిందంటే కనుక సో మీరు పోతారు, కానీ మీ కుటుంబాన్ని ఒక అతలాకుతలం చేసింది సమాజం. మళ్ళీ చెప్తున్నా, డబ్బున్న వాళ్ళకి ఏం చూడదనమాట. డబ్బున్నోడు, నేను చెప్తున్నా కదా, ఇటీవల కాలంలో ఒక రాజకీయ నాయకుడు తన వైఫ్ని వదిలేసినాడు. ఒకప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వైఫ్ని వదిలేసినాడు. ఆయనకి 2 కూతుళ్ళు కూడా వాళ్ళ ఒకరికి పెళ్లి చేసినారు, 2 కూడా మెడిసిన్ చదివినారు. కానీ ఆయన ఏజ్ 60 పైన ఉంటే, ఈమె ఏజ్ వచ్చేసి 30-35 లోపు మధ్యలో ఉంటే కూడా చట్టాపట్టాలు వేసి తిరుగుతున్నా కానీ సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేసింది. వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు, వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చోబెడుతుంటారు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెడతా ఉంటారు, వాళ్ళని రకరకాల షోలకి పిలుస్తారు, రియాలిటీ షోలకి పిలుస్తారు. సో వాళ్ళని జడ్జెస్గా పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఓపెన్ చేస్తే కనుక అక్కడికి 1000 మంది జనం వెళ్తూ ఉంటారు. అంటే డబ్బున్నోడు ఏది చేసినా సాగుబడి అవుతుంది. డబ్బు లేని వాళ్ళకి మాత్రం సాగుబడి కాదు. మీ ఇంటిని ఒక బ్రోతల్ హౌస్ అంటారు, లేకపోతే లకారం కొంప అంటారు, లేదంటే కనుక వీళ్ళ కుటుంబం ఇంతే అంటారు. సో అటు 7 తరాలు ఏ చిన్నది వచ్చినా కానీ మీ కుటుంబం మీద పడిపోతుంది. కాబట్టి ఇలా పనికి మాలిన లవ్ మ్యారేజ్ చేసుకునే విషయంలో కుదిరితే లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత ఇంట్లో ఒప్పించండి. నేను కాళ్ళ మీద నిలబడతా, అది వచ్చేవాడు కూడా కాళ్ళ మీద నిలబడతా, మాకు సపోర్ట్గా ఉండండి. సో ఇక్కడ కులాల మతాలు ఎందుకు, ఇంకా అతను ఇంత సంపాదిస్తాడు, నేను ఇంత సంపాదిస్తా, మా ఫ్యామిలీ బాగానే అవుతుంది అని చెప్పేసి ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. ఒకవేళ ఒప్పించుకొని పెళ్లి అవ్వని పక్షంలో ఇంకా చేసేదేమో అప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి చదివింది బీటెక్ 3rd ఇయర్, ఉద్యోగం కూడా లేదు. రేపొద్దున ఈ అమ్మాయి ఉద్యోగం చేయాలంటే మినిమం బీటెక్ క్వాలిఫికేషన్ కావాలా, ఆ తర్వాత ఏదైనా కోర్స్ చేయాలా, తర్వాత ఏదైనా కంపెనీలోకి వెళ్ళాలా, ఆ తర్వాత ఏదో కథ నడవాలి. అప్పటి వరకు ఏం తెలియదు. ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ అని అతను ఏం చేస్తాడు, సౌండ్ సిస్టమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తి, అంటే మేబీ డీజే కావచ్చు, లేదంటే దగ్గర చేసే. సో ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తు. కాబట్టి దయచేసి మేజర్ అవ్వడం, లవ్ చేయడం ఇదంతా కుక్కలో చేస్తే, పిల్లలు చేస్తే, నక్కలో చేస్తే, జంతువులు కూడా చేస్తాయి. కాబట్టి కొంచెం తల్లిదండ్రుల విషయంలో, ఈ లవ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిడిల్ క్లాస్ లేకపోతే కానీ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి.